ఓం హరి ఓం శ్రీమాత్రే నమో నమః. పలంనేరు పట్టణంలోని శ్రీ కనకదుర్గా నగర్లో వెలసియున్న కనకదుర్గామాత ఆలయంలో ఆషాఢ నవరాత్రులు అనగా గుప్త నవరాత్రులలో మూడో రోజు భాగంగా ఈరోజు అమ్మవారు స్వప్నవారాహిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనవి. అలాగే ఈ రోజు స్వప్నవారాహి అంటే ఏమి, అమ్మవారిని దర్శిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, ఇక్కడ అమ్మవారు ఈ రోజు అంటే శనివారం రోజు స్వప్నవారాహిగా దర్శనమిస్తుంది. అంటే ఏల్నాటి శని బాధలు, అర్ధాష్టమి శని బాధలు, తర్వాత గ్రహపీడలు ఇలాంటివన్నీ కూడా నివారణ జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని దర్శించి ఇక్కడ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మరీ మనవి చేస్తున్నాం. శుభం భూయాత్. దరిద్రనాశినే నమః, నవగ్రహనాయకునే నమః, సర్వలోకనివారణే నమః, ధన్వంతరమూర్తే నమః, మహిషాసురమర్దినే నమః, మోహనరూపిణే నమః, మజగజవాహినే నమః, పద్మన్యే నమః, పద్మగంధన్యే నమః, పుణ్యగంధన్యే నమః, సుప్రహన్యే నమః, మృషాదముఖన్యే నమః, ప్రభవే నమః, చంద్రన్యే నమః, చంద్రభుజన్యే నమః, చంద్రసహోదరిణ్యే నమః, ఇందిరాయనే నమః, ఇంద్రహితలాయనే నమః, నిత్యపుష్టాయనే నమః, వివరణ్యే నమః, ఆహం దివ్యాయనే నమః, దివ్య నమః, లోకశోక వినాశన్యే నమః. మహామంగళ నీరాజనంతరం శుద్ధాచమన్నం సమర్పయామి, రక్షాం ధారయామి, నమస్కరోమి. అంటే నిన్న పసుపు, మొన్న గంధము, ఈరోజు అట్లా. అంటే అది మార్నింగ్ అయితే నీకు క్లారిటీ ఉంటుంది. నా సెల్లో చూపిస్తాను. మార్నింగ్ బాగా ఎల్లో లాగా తెలిసిందే. భయపడతాను.